నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 4కు సంబంధించిన ప్రధాన వార్తలు ఏమన్నాయో చూసేద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైనంత వరకు అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించే విధంగా ప్రయత్నం చేస్తాం మేము. సో చూద్దాం ఈరోజు ప్రధాన వార్తలు ఏమున్నాయో. బెంగళూరు బెంగ తీరింది, ఐపీఎల్ నయా ఛాంప్ ఆర్సీబీ నెరవేరిన విరాట్ కోహ్లీ కళ. ఐపీఎల్ ఎట్టకేలకు ముగిసింది. నిన్న రాత్రి మంగళవారం రాత్రి తుది పోరు పంజాబ్ ఆర్సీబీ మధ్య ఉత్కంఠ పోరు నడుమ కొనసాగింది. పంజాబ్ ధీటుగానే ఎదుర్కొన్నప్పటికీ చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. ఎట్టకేలకు ఆర్సీబీ 2025 ఐపీఎల్ ట్రోఫీని అయితే దక్కించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 3 సార్లు ఆర్సీబీ ఫైనల్కు చేరినప్పటికీ ట్రోఫీ మాత్రం గెలవలేదు. ఇది 4వసారి ఐపీఎల్ 2025లో ఫైనల్కు చేరి ఫైనల్ ట్రోఫీని కూడా దక్కించుకోవడం జరిగింది. ఇదే మొదటి విజయం అని చెప్పొచ్చు, ఇదే మొదటి ట్రోఫీ అని చెప్పొచ్చు ఆర్సీబీకి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తుదిపోరులో పంజాబ్ బోల్తా దెబ్బ కొట్టిన క్రూనాల్ పాండ్యా, కీలక మ్యాచ్లో అయ్యర్ ఫ్లాప్, పోరాడిన శశాంక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 3 సార్లు ఊరించి ఉసూరు మనిపించిన ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. మెగా లీగ్ ఆరంభం నుంచే ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న కోహ్లీ కెరీర్లో ఐపీఎల్ ట్రోఫీ లేదనే లోటు తీరింది. మెగా వేలం తర్వాత సమతుల్యమైన జట్టుతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ సీజన్లో చెలరేగిపోయింది. అద్భుత ప్రదర్శనతో 4వసారి ఫైనల్కు చేరి తుది పోరులో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు దశాబ్దం తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ గుండె పగిలింది. ఆఖరి పోరులో దూకుడు లేకపోయినా సమిష్టిగా చెలరేగిన బెంగళూరు 190 పరుగుల స్కోర్ చేసింది. కోహ్లీ 43 స్కోర్ చేశారు. క్రీజులో నిలబడగా మిగతా బ్యాటర్లు దూకుడుతో ఆడడంతో బెంగళూరు పోరాడగలిగి స్కోర్ చేసింది. కానీ బ్యాటింగ్ బలం కలిగిన పంజాబ్ ముందు నిలుస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ను సమర్థవంతంగా కట్టడి చేశారు. పవర్ ప్లేలో హాజిల్వుడ్ దెబ్బతీయగా మధ్య ఓవర్లలో క్రూనల్ పాండే కీలక వికెట్లు పడగొట్టాడు. ఒంటి చేత్తో పంజాబ్ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకటితోనే ఫెషార్డ్ వెనక్కి పంపడంతో బెంగళూరు పట్టు బిగించింది. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను పడగొడుతూ ఒత్తిడి పెంచింది. చివరిలో శశాంక్ సింగ్ చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆర్సీబీకి విజయం సొంతమైంది. ఎట్టకేలకు ఆర్సీబీ జట్టు 2025 ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవడం జరిగింది. మిగతా వార్తలు. నరేందర్ సరెండర్, ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు. పాక్తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు. కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచే అంతే. నాడు అమెరికా బెదిరింపులకు ఇందిరా లొంగలేదు, పాక్ను ముక్కలు చేశారు అని రాహుల్ గాంధీ గారు కీలకంగా విమర్శించారు. అమెరికా ఒత్తిడి తేవడంతోనే పాక్తో కాల్పుల విరమణానికి భారత్ తలొక్కిందని చెప్పేసి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ ఏం చేస్తున్నారు అని అడిగారు. నరేందర్ సరెండర్ అనగానే మోదీ లొంగిపోయారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు కీలకంగా విమర్శలు చేశారు. తెలంగాణ విషయానికి. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, 2వ డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ. యువ వికాసంపైన చర్చించనున్న మంత్రి మండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఉద్యోగులంతా నిరాశపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ప్రకటన చేయలేదు. ఎట్లాంటి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగులంతా నిరాశకు గురయ్యారు. కాబట్టి ఈ నెల 5వ తేదీ అనగా రేపు జరగనున్న క్యాబినెట్ భేటీ విషయంలో కూడా నిరుద్యోగులు కూడా ఆశగా చూస్తూ ఉన్నారు. మరి ఈ క్యాబినెట్ భేటీలో అన్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా ప్రస్తావనకు తీసుకొస్తారా లేదా అనేది మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా రాజీవ్ వికాసాన్ని 2వ తేదీన ఇవ్వాల్సి ఉంది. దాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది.
ఆ అంశంపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇంకా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, సమస్యలు, వీటన్నింటిపై అయితే క్యాబినెట్ ముందుకు ఈ అంశాలు అయితే రానున్నాయి. చూడాలి మరి రేపు క్యాబినెట్ చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారైనా వారిని సంతృప్తి పరిచే విధంగా ప్రకటనలు ఉంటాయా లేదా అనేది చూడాలి మరి. చాట్ జీపీటీ వినియోగంలో భారత్ టాప్, అమెరికాను దాటి అగ్రస్థానంలోకి. అంతర్జాతీయ వినియోగదారుల్లో 13.5% మంది భారత్లోనే చాట్ జీపీటీని వినియోగించడంలో భారతే టాప్కు చేరింది. సాంకేతికత పెరుగుతుంది భారత్లో కూడా. కృత్రిమ మీద ఏఐ ప్రపంచాన్ని ఏలుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతటా ఏఐ శకం నడుస్తుంది. ఏఐ వాడకంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ముఖ్యంగా చాట్ జీపీటీ వినియోగంలో భారత్ అమెరికాను దాటేసింది. మొత్తం ప్రపంచ వినియోగదారుల్లో భారతీయులు 13.5%తో అగ్రస్థానంలో నిలిచారు. ఇక యములాడ కోడెకు ఎంత కష్టం. రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించి కోడెలు 660 ఉండాల్సిన చోట 1300. పచ్చగడ్డికి కటకట. తాజాగా మరో 6 కోడెల మృతి. వారంలో 26 మృత్యువాత. రంగంలోకి అధికారులు. కోడెల గ్రేడింగ్, సరిపడా దానా, సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు. వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి ఎంతోమంది భక్తులు కోడెలను ఇస్తుంటారు. సో వాటికి సంబంధించి సంరక్షణ కొంత కరువైనట్లు కనిపిస్తూ ఉంది. 600 ఉండాల్సిన చోట దాదాపు 1300కు పైగా కోడెలను అక్కడ ఉంచడంతో వారంలోపే 26 మృత్యువాత పడ్డాయట. సో దీనిపై అధికారులు కూడా వెంటనే స్పందించారు. మరి ఏం చేస్తారో చూడాలి. వాటిని వేరే ప్రాంతానికి తరలిస్తారా, లేదంటే అక్కడ ఇంకా సంరక్షణ చర్యలు చేపడతారా అనేది. మనం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం చూసాము. గోశాలల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 50 ఎకరాల ప్రదేశంలో గోశాలలు ఏర్పాటుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నంబర్లు కేటాయించి అమ్మకాలు, కొనుగోళ్లు. బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు. నిషేధిత జాబితాలో ఉన్నా సరే బాజాప్తా రిజిస్ట్రేషన్లు. దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు. తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్సు. ఇక్కడ అధికారుల తప్పిదంతో పాటు అధికారులు కూడా సహకరించడం వల్లనే అక్కడున్న స్థానిక లీడర్ల అండదండలతో అక్రమార్కులు చిలరేగిపోతా ఉన్నారు. మనం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం చూసాము. ఆదిలాబాద్కు సంబంధించి దాని మీద స్టోరీ కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా అక్రమార్కులు రెచ్చిపోతా ఉన్నారు. అమాయక ప్రజలను ఆసరగా చేసుకొని వారు కొన్న ప్లాట్లను తప్పుడు పత్రాలు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ వాళ్ళను నిలువున ముంచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా అధికారులు సహకరిస్తూ ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జీతాలు అసలు సరిపోవడం లేదేమో. మరి ఇట్లా అక్రమ దందను అడ్డుదారి పడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు దృష్టి సారించాలి. వీటిపై పర్యవేక్షణ కొనసాగించాలి, పెంచాలి. ఇంకా రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ముఠాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్, వక్ఫ్ భూములను ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నంబర్లు కేటాయించి బాజాప్తా అమ్మిస్తున్నారు. ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లే దగ్గరుండి మరి రిజిస్ట్రేషన్ చేయిస్తుండగా మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఆసరగా చేసుకుని రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటున్నారు. అధికారుల పొరపాట్లు కూడా ఉన్నాయి. అక్రమార్కులకు అధికారులు సహకరించకపోతే వారి ఆటలు సాగవు. అధికారులరా, మీరంతా కూడా కింది స్థాయి నుంచే వచ్చి ఉంటారు. మీరు చేసే తప్పిదాల వల్ల ఒక నిరుపేద రూపాయి కూడబెట్టుకున్న ఒక నిరుపేద కుటుంబం నష్టపోతుంది. జర ఆలోచన చేయండి. ఎట్లా పడితే అట్లా అక్రమ సొమ్ము కోసము పక్కదారిలో పడితే ఖచ్చితంగా దొరుకుతారు ఏదో ఒక రోజు. చాలా ప్రాంతాలలో చూస్తున్నాము ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు అని చెప్పి. అట్లా అవినీతి జాబితాలో మీరు చేరకండి.
దయచేసి ఇట్లాంటి అక్రమ కబ్జాదారులకు సహకరించకండి, ఒత్తిడిలు వచ్చినప్పటికీ సహకరించకండి. నిజాయితీగా పనిచేసే తత్వాన్ని పెంచుకోండి. నెక్స్ట్ వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. అలర్ట్గా ఉండండి. ఈ వర్షాకాలం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. ఎట్లాంటి సమస్యలు, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమీక్షలో అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చాయి, 12 కోట్లు కమిట్మెంట్లు ఉన్నాయని చెప్పి మంత్రి జూపల్లి చెప్పడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీల విషయంలో దాదాపు 200 కోట్లను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పి విమర్శలు రావడంతో అటు మంత్రులు కూడా స్పందించడం జరిగింది. కేవలం 31 కోట్లు మాత్రమే ఖర్చు కావడం జరిగింది. అందులోనూ 21 కోట్లు మాత్రం స్పాన్సర్ల ద్వారానే సమకూరడం జరిగింది. మిగతా 12 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించి దానికి కూడా కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయని చెప్పి కూడా మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ విషయంలోనైతే చాలా వరకు విమర్శలు తలెత్తాయి. ఓవైపు డబ్బులు లేవంటూనే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం పై చాలా వరకు విమర్శలు అయితే రావడం జరిగింది. అయినప్పటికీ మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు, ముగిశాయి కూడా అవి. ప్రధాన వార్తలు. కథనాలపై కేసులో మేఘాకు షాక్. పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వులు చెల్లవు. కింది కోర్టు ఆర్డర్ను రద్దు చేసిన హైకోర్టు. ఇటీవల తీర్పు వెలువరించిన డివిజన్ బెంచ్ పత్రికల గొంతు నొక్కే ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. జాతీయ భద్రతతో పాటు ఇతర కొన్ని ప్రమాదకరమైన సందర్భాల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్లకు ఆస్కారం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది. 2022లో తొలి వెలుగు వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్పై ట్రయల్ కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వును రద్దు చేసింది. వెబ్సైట్లో వీడియోలు, చిత్రాలను, నివేదికలు, ప్రచురణలు, వ్యంగ్య చిత్రాలు ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూకట్పల్లి కోర్టులో కేసు వేసింది. వెబ్సైట్లలో, యూట్యూబ్ ఛానల్ చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాసు కొన్ని వార్తలు కవర్ చేయడం లేదన్న ప్రస్తావన అయితే రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ కూడా పెరగడం జరిగింది. యూట్యూబ్ వేదికగా కూడా చాలామంది వరకు నిజాయితీగా నిఖర్సైన జర్నలిస్టులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో భాగంగానే తొలి వెలుగుకు సంబంధించి కేసు పడడంతో అక్కడ కోర్టు కూడా చెప్పడం జరిగింది. పత్రికల గొంతు నొక్కే ఎట్లాంటి ఆదేశాలనైనా రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందుకు అనుకూలంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 డిసెంబర్ 2న కూకట్పల్లి కోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్ ఆర్డర్ను సవాల్ చేస్తూ వెబ్సైట్, యూట్యూబ్ నిర్వాహకులు హైకోర్టులో సవాల్ చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ టి వినోద్ కుమార్, జస్టిస్ పి శ్రీసుధాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ, 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీలకు వ్యతిరేకంగా కింది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ల వాదన. మనకు భావ వ్యక్తీకరణ అనేది ఉంది. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. కానీ ఇట్లాంటి మంచి తీర్పులు కోర్టులు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పత్రికా రంగాన్ని కాపాడుతుందని చెప్పొచ్చు. ఆర్టికల్ 19 క్లాస్ 1A భావ వ్యక్తీకరణ ప్రశ్నించవచ్చు. ఇదే మన జర్నలిజాన్ని కాపాడుతూ ఉంది, లేదంటే ఎప్పుడో కనుమరుగయ్యేది. ఈ ఏడాది 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక. ఒక్కో స్కూల్కు 12 కోట్లు ఖర్చు చేయనున్న సర్కార్. స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్టు సహా టిఫిన్, లంచ్, స్నాక్స్. వచ్చే నెలలో ప్రారంభానికి విద్యాశాఖ ఏర్పాట్లు. తెలంగాణలో మరో 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. విద్యాశాఖ కూడా ఇందుకు సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ఈ విద్యా సంవత్సరంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నది.
పైలట్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో 4 స్కూళ్లను స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి కూడా పాఠశాలలను నెలకొల్పడం కాదు, ఆ పాఠశాలలను సక్రమంగా నిర్వహించాలి. నిర్వహణ లోపాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే ఉన్నాయి అంతే. నిర్వహణ లోపాలతో చాలా వరకు నాణ్యమైన విద్య అందించలేకపోతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు ఉన్నాయి. చాలా కథనాలు కూడా చూసాం మనము, కనీస సౌకర్యాలు లేక పాఠశాలలలో అని చెప్పి. సో వాటిపై దృష్టి సారించాలి ప్రభుత్వాలు కూడా. ఓ పక్క ప్రైవేటు విద్యా సంస్థలు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పి చెప్పుకుంటా పోతా ఉన్నారు. చాలా వరకు కొంతమంది దర్జాగా ఫీజులను కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవని చెప్పి కూడా తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు అయితే పంపించడం జరుగుతుంది. సో వీటికి అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిపిస్తారు. ఎట్లాంటి ఖర్చు ఉండదు, సాఫీగా వాళ్ళ చదువులు కొనసాగుతాయి. సో ఇవి జూన్ 4కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివారు.